ఏ లేదు మేడం, మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది. కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పండి. మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్పాం, కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మీరైనా పెద్ద మనసు చేసి బోనస్లు ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, నేను ఆడిటర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఆ చెప్పేది ఏదో కాస్త తొందరగా చెప్పండి. ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నైతే పాపం మా ఆవిడ అసలు నిద్రపోలేదంటే నమ్మండి, సరైన ఫ్యాన్ లేక. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడమ్మని. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి అని మా ఆవిడ అడిగిందనుకోండి, అడిగిందనుకోండి, నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి. అంచేత మా ఆడవాళ్ళు మిమ్మల్ని తిట్టక ముందే ఆ చేసేది ఏదో కాస్త తొందరగా చేయించి పెట్టండి. ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా?